నాలుగవ రాశి కర్కాటక రాశి. 2025 సంవత్సరం జులై నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి నిశాకరుడు అంటే చంద్రుడు. చంద్రుడు అధిపతి. అయితే చాలామంది కర్కాటక రాశి గురించి బాగా చెబుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. కర్కాటక రాశిలో పుట్టడమే విశేషం. ఎందుకంటే ఒక పంట ఉందనుకుందాం, ఒక భూమిలో వేస్తే పండే పంట అందరు తెచ్చి మిగతా చోట్ల వేస్తున్నారు. ఎన్ని చోట్ల వేసినా అక్కడ పడినట్టు పండదు. అట్లాగే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి శాంత స్వభావం గలవాడు చంద్రుడు, ప్రేమతత్వం గలవాడు చంద్రుడు. శత్రువు అనేవాడు లేడు చంద్రుడికి. శత్రువు అనేవాడు తనకి లేడు, కానీ కర్కాటక రాశి వాళ్ళ మీద శత్రువులు చాలామంది ఉంటారు. వాళ్ళ మీద శత్రుత్వం తీర్చుకోవాలనుకుంటారు. వీళ్ళు ఎందుకు పైకి రావాలి, వీళ్ళు ఎందుకు రావాలి, వీళ్ళకంటే ఎట్లా తొక్కేద్దాం అని కూడా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ కర్కాటక రాశి స్వభావం ఎట్లా ఉంటుందంటే, డబల్ ఎంఏ, త్రిబుల్ ఎంఏ, పిహెచ్డీలు చేసి కూడా ఏదో చిన్న కాగితం మీద రాసు అయ్యా విమర్శించడం కాదు, మాట్లాడుతూ అంటూ ఉంటారు. సరాసరి రాదు. ఆ కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటే, ఆ కర్కాటక రాశిలో ఉంటే పుష్యమి నక్షత్రాన్ని చెప్పాడు. ఇజ్యాద్యవు తిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత అని. దేవతల పురోహితుడు బృహస్పతి అయితే భూమి మీద పుట్టిన మనిషిగా ఉండి కూడా దేవపురోహితుడు అవుతాట. అంటే దేవతలకు కూడా చెప్పగలిగిన సమర్థ. అయితే చదువు వల్ల వస్తుంది, చదువు వల్ల కూడా కాదు, చదువు లేకపోయినా వస్తుంది. అంటే అంతకుముందు చేసినటువంటి జ్ఞానమైన మంచి పనుల వల్ల విద్య వచ్చిన దానికంటే మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. అట్లాంటి రాశి కర్కాటక రాశి. అందులో ఆ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టడం చేత 3 యుగాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 3 యుగాల నుంచి పూజించబడటం చేత, రాముడు లాంటి దేవుడు లేడు అనిపించుకోవడం చేత ఆ కర్కాటక రాశిలో వాళ్ళు ఎంతో ఉత్తములుగా ఉంటున్నారు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఈ రాశికి శుక్రుడు కూడా ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. శని మార్చి 30 దాకా అష్టమంలో ఉండి నవమానికి వచ్చాడు. అష్టమంలో ఉండగా అసలు బతుకా చావా, అసలు చచ్చిపోదామా, ఆత్మహత్య చేసుకుందామా, అంత పరిస్థితి వేధింపులు పడి బయటపడ్డారు. ఇక ఎదురులేదు. 9 లక్ష్మీ స్థానంలో శని ఉన్నాడైతే లెక్క అయితే శని బాగా లేడని చెప్పాలి, కానీ ఒక రకంగా మంచి పనే జరుగుతుంది. శుక్రుడు బాగున్నాడు. ఈ రాశికి సరిగ్గా చెప్పాలి అంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. రాహు అష్టమంలో ఉన్నాడు. అయితే ఎన్ని ఉన్నా కూడా దాని యొక్క స్వభావం ఏంటంటే, బంగారం బొగ్గుల్లో వేసి కాలుస్తాడు, అది కూడా బొగ్గులాగానే అవుతుంది. కానీ రుద్దిన కొద్దీ మెరుపు వస్తుంది. కొన్నాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ మెరుగుపోయినా సరే ఆ బంగారం రుద్దిన కొద్దీ మెరుగు వస్తుంది. ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి రాశి ఇప్పుడు కర్కాటక రాశి. కానీ ఎటువంటి కష్టాన్నైనా సరే ఎగర్తించి ముందుకు పోయేటువంటి శక్తి మాత్రం ఈ కర్కాటక రాశికి ఇప్పుడు ఉన్నది. అయితే ఈ రాశి ఒకటే చెప్పడం కాదు, జన్మలగ్నాన్ని కూడా చూసుకోవాలి. జన్మలగ్నాన్ని రీత్యా గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూడాలి. అట్లా చూస్తే జన్మలగ్న రీత్యా గ్రహాలు బాగుండేట్లయితే పర్వాలేదు. గోచార రీత్యా జన్మలగ్న రీత్యా కనుక బాగుండకపోతే చాలా సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఎక్కడ లేని సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ కర్కాటక రాశికి కుజకేతువులు కూడా పూర్తిగా బాగాలేరు. ఈ కుజకేతువులు మరి అన్ని రాశులకి బాగుండకపోవటమే ఎక్కువగా ఉంది, ప్రపంచానికి కూడా బాగుండకపోవటమే ఎక్కువగా ఉంది. కాబట్టి
ఈ కుజకేతువులు బాగుండకపోవటం చేత మీ జన్మలగ్న రీత్యా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఎంతైనా మంచిది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళైనా సరే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూచి చేసుకోవాలి. అయితే ఈ కుజకేతువుల కలయిక వల్ల రాక్షస గ్రహాలు అవటం చేత ఒక ఆడ మనిషి మెల్ల వంచింపబడటం జరగచ్చు. అదే జన్మలగ్న రీత్యా బాగుంటే ఆడ మనిషి వల్ల గొప్పవాళ్ళు కావడానికి కూడా అవకాశం ఉండొచ్చు. అది ఎట్లా ఉంటుంది అనేది జన్మలగ్న రీత్యా మాత్రం చూసుకొని తీరాలి, తప్పదు. కాబట్టి అయితే వంచింపబడితే వంచింపబడతారు, కానీ వీళ్ళు మాత్రం దుర్మార్గులు కారు. అవతల వాళ్ళని వంచే మనస్తత్వం ఈ కర్కాటక రాశికి లేదు. కాబట్టి వంచింపబడి మోసపోయి నష్టపడి అనుకుంటారు. కాబట్టి అక్కడి దాకా రాకుండా నష్టపడకుండా ఉండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అదే కాదు, ఇంకో మాట చెబుతున్నాను, అందరికీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు. చాలామంది ఇప్పట్లో వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రం డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు పల్లెటూళ్ళల్లో గడియారాలు లేకను, టైం రాయకపోవటము, డేట్ ఆఫ్ బర్త్ లేకపోవటము, కష్టాలు పడుతూ ఉండి మా జాతకం ఎట్లా చూపించుకోవాలని బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పబోయేది ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంత అయితే చెప్పగలమో హస్త సాముద్రిక ద్వారా కూడా అంతవరకు చెప్పగలను నేను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అరిచేతులు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవచ్చు. అయితే మాది ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టి చూపించుకోవాలి. మీరు అట్లా కావాలంటే మా ఫోన్ నెంబరు 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లకి కాల్ చేసి జాతకం చెప్పించుకోవచ్చు. కానీ ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మంచి టైమే, మంచి జాతకమే, మంచి రాసే, అంతా బాగుంది. కానీ ఉప్పు ఎక్కువ అయితే ఏమైపోతుందో అట్లాగే అవుతుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.